వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈరోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. తన మొదటి సినిమాతోనే మాయ చేసి అవధుల్లేని ప్రతిభ కనబరిచిన ఆ తార తర్వాత గ్లామర్ డోస్ పెంచి మరి మెస్పరైజ్ చేస్తూ వస్తోంది. ప్రత్యేకించి ప్రేమ కథ చిత్రాల హీరోయిన్ గా తనను తాను ఆవిష్కరించుకున్న తీరు చెప్పలేం. ఎటో వెళ్లిపోయింది మనసు మీదుగా నేటి జాను వరకు ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది. ఆమె నటన ఆకాశమంతా పేరు సమంత. ఇది గౌతముడు తెచ్చిన పల్లవరం పిల్ల. గౌతమ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కేరళ ముద్దుగుమ్మ సమంత. అసలు పేరు సమంత రూత్ ప్రభు. మత్తెక్కించే చూపులు, చూపు తిప్పుకొనివ్వని అందం, ఆకట్టుకునే అభినయంతో తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అగ్ర కథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. 1987 ఏప్రిల్ 28న తమిళనాడులోని చెన్నైకు సమీపంలోని పల్లవరంలో జన్మించింది. తల్లి నింటే ప్రభు మలయాళీ, తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగు. తొలి ప్రయత్నం ఆగిన నందితో మెరిసి కెరియర్ తొలినాలలోనే మోడలింగ్ చేసింది సమంత. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అగ్ర కథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. 1987 ఏప్రిల్ 28న తమిళనాడులోని చెన్నైకి సమీపంలో పల్లవరంలో జన్మించింది. తల్లి నింటే ప్రభు, తండ్రి జోసెఫ్ ప్రభు. తొలి ప్రయత్నం ఆగిన నందితో మెరిసి కెరియర్ తొలినాళ్లలోనే మోడలింగ్ చేసింది సమంత. 2007లో రవివర్మన్ దర్శకత్వంలో మస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. అనుకోకుండా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తర్వాత సమంత 2010లో నాగచైతన్యకు జోడీగా ఏం మాయ చేసావేలో నటించి తొలి చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో జెస్సీగా సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా అరంగేట్ర నటిగా నంది స్పెషల్ జ్యువెలరీ అవార్డు కూడా అందుకుంది. నిర్మిస్తుండడంతో విశేషం. దీని షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అనంతపురం బృందావనంలో ఎన్టీఆర్ సరసన నటించి అందం, అభినయంతో మరోసారి అభిమానులను కట్టిపడేసింది. 2011లో దూకుడుతో మహేష్ బాబు సరసన నటించే అవకాశం కూడా కొట్టేసింది. ఆ సినిమా భారీ విజయం దక్కించుకోవడంతో సమంతకు లక్కీ హీరోయిన్ అనే ముద్ర పడింది. జక్కన్న జక్కి అభినయ బిందు. చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తొలినాళ్లలోనే వరుస హిట్లు అందుకోవడం, తొలి అడుగుల్లోనే అగ్ర కథానాయకులతో నటించే అవకాశం రావడం అరుదుగా దొరికే అవకాశం. అలాంటి అరుదైన ఛాన్స్లు సొంతం చేసుకుని హ్యాట్రిక్ హిట్లతో లక్కీ లేడీగా అనిపించుకుంది సమంత. అందుకే దర్శక ధీరుడు రాజమౌళి ఆమెపై నుంచి దృష్టి మరలించలేకపోయాడు. ఆయన తీసిన ఈగాలో శామ్ను తప్పక వేరొకరిని ఊహించలేకపోయాడు. ఇక ఈ చిత్రంలో బిందుగా అద్భుతమైన నటనతో మరో భారీ హిట్ సొంతం చేసుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే సమంతకు తొలి పరాభవాన్ని రుచి చూపించిన చిత్రం ఎటో వెళ్లిపోయింది మనసు. కథానాయకిగా ఒకవైపు గ్లామర్ పాత్రలను పోషిస్తూనే నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ సమంత అతి తక్కువ కాలంలోనే నటించి మంచి మార్పులు గుర్తు తెచ్చుకుంది. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్తో నటించి అత్తారింటికి దారేది ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అక్కినేని కుర్రాడితో ప్రేమ పెళ్లి. నాగ చైతన్య సమంత ప్రేమించుకుంటున్నారంటగా ఈ వార్తలు బయటకొచ్చినప్పటి నుంచి అందరి చూపు ఈమె వైపే. ఎందుకంటే ఏం మాయ చేసావే చిత్రంతో నిజమైన ప్రేమికుల్లా అందమైన ప్రేమ కథను ఆవిష్కరించారు. నిజ జీవితంలోనూ ఆ జంట అలాగే ముచ్చటగా ఉండే చూడాలని ఆశపడ్డారు అభిమానులు. కానీ చాలా కాలం ఇద్దరు బయటకి చెప్పకుండా తరచూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది ఈ ప్రేమ జంట. ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల్లో వారి కెమిస్ట్రీ చూశాక ఎట్లాగైనా వారు కలిసి 7 అడుగులు వేస్తే చూసి తరలించాలని ఆశించారు. మధ్యలో సామాజిక మాధ్యమాల ద్వారా సమంత, చైతు తన అనుబంధాన్ని గురించి పరోక్షంగా బయటపెట్టి కవ్విస్తుండటం, ఆ తర్వాత ఇరు కుటుంబాల విషయం చెప్పటం, ఈ ఇద్దరు ఒక్కటి కావడం అంతా ఓ అందమైన ప్రేమ కావ్యంగా మారింది. 2017 అక్టోబర్ 7న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరూ కలిసి మజిలీతో ప్రేక్షకుల ముందుకొచ్చి మరో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అప్పుడు ఇప్పుడు అదే జోరు. సమంత తన కెరియర్లో చేసిన చిత్రాల్లో ఎక్కువ శాతం విజయాలు సాధించాయి. అత్తారింటికి దారేది తర్వాత ఆటోనగర్ సూర్య, అల్లుడు శ్రీను, కత్తి, సన్ ఆఫ్ సత్యమూర్తి, రాజుగారి గది 2, అదిరింది సినిమాలు సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పెళ్లి తర్వాత ఆమె నటించిన రంగస్థలంలోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇందులో రామలక్ష్మి అనే పల్లెటూరు యువతిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
కథానాయకులకు నటించడానికి పెళ్లి అవరోధం కాదని నిరూపిస్తూ పెళ్లి తర్వాత వరుస సినిమాలతో యువ హీరోయిన్లకు ధీటుగా వరుస అవకాశాలు దూసుకుపోతోంది. మహానటి అభిమన్యుడు, యూటర్న్, మజిలీ, ఓ బేబీ, మన్మధుడు, సూపర్ డీలక్స్, జాను వంటి చిత్రాలతో సత్తా చాటింది సమంత. ఓ వైపు నటిస్తూనే మరోవైపు ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అందంతో పాటు అందమైన మనసున్న నాయకిగా ప్రజల మన్ననను అందుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటి వరకు సుమారు 50 చిత్రాల్లో నటించింది. ఇటీవల సమంత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ నిడుమోరుతో గత కాలం రిలేషన్షిప్లో ఉన్న శామ్ డిసెంబర్ 1న అతడిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. నాగ చైతన్యతో విడిపోయిన సమంత ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కొని కోలుకుంది. ఇప్పుడు కొత్తగా జీవితాన్ని రాజ్తో ప్రారంభించింది. తాజాగా సమంత ఈ ఏడాది తన లైఫ్లో జరిగిన మధుర జ్ఞాపకాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిలో 2 సంఘటనలు తన జీవితాన్ని మార్చేశాయని సమంత ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మొదటిది రాజ్ నిడుమోరుతో వివాహం కాగా, మరొకటి సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించి శుభం చిత్రంతో హిట్ అందుకోవడం అని సమంత రివీల్ చేసింది. తన పోస్టులో సమంత పెళ్లికి సంబంధించిన అన్సీన్ ఫొటోస్ను, శుభం చిత్రానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. రాజ్తో కలిసి సమంత అనేక కార్యక్రమాల్లో పాల్గొనింది. ఆ ఫోటోలని కూడా అభిమానులతో పంచుకుంది సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్లో రాజ్ దర్శకత్వంలో నటించింది. అప్పుడే ఆమెకి రాజ్తో పరిచయం ఏర్పడింది. అయితే నటిగా మాత్రం సమంత ఈ ఏడాది ప్రభావం చూపలేదు. చివరగా సమంత హీరోయిన్గా నటించింది 2023లో విడుదలైన ఖుషి చిత్రంలోనే. శుభం మూవీలో చిన్న పాత్రతో మెరిసింది. గతంలో సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని ప్రకటించింది. 2025 తనకెంతో గొప్ప సంవత్సరమని నటి సమంత అన్నారు. ఈ ఏడాది తన జీవితంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అన్సీన్ వెడ్డింగ్ ఫోటోలతో పాటు శుభం సినిమాలో చిత్రాలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సమంత కొత్త ఏడాది ప్రణాళిక ఇదే పోస్ట్ పెట్టిన నటి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత 2025 గురించి మాట్లాడారు. ఈ ఏడాది నేను వివాహ బంధంలోకి అడుగు పెట్టాను. అది గొప్ప విషయం. నిర్మాతగాను అడుగు వేశాను. సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నాను. ఇవి 2 నా జీవితాన్ని మార్చాయి అని పేర్కొన్నారు. ఒక కార్యక్రమం తర్వాత అభిమానులను అత్యుత్సాహంగా కారణంగా ఆమె ఇబ్బంది పడిన విషయం తెలియజేసింది. దానిపై మాట్లాడుతూ, వారంతా నన్ను అభిమానించే వారే, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి హాని కలిగించరు అని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం సినిమాతో బిజీగా ఉన్నారు. నందిని రెడ్డి దర్శకత్వం రానున్న ఈ చిత్రం సమంతనే నిర్మిస్తుండటం విశేషం. దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.